పెళ్లి పుస్తకం ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. మా మావయ్య గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఏ డౌటు లేదు. ఆ పిల్లల్ని టెన్షన్ పడొద్దని చెప్పు. వాళ్ళకి ఖచ్చితంగా చూపొస్తుందని చెప్పి ధైర్యం ఇవ్వరా. నేను కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతాను. సరే. ఏమైంది బాబు? మావయ్య, అనాథ పిల్లల ఆపరేషన్ కోసం నేను డబ్బు అడిగాను కదా, అవి డిపాజిట్ చేయలేదా? నందుకు చెప్పాను బాబు. నేను చేయలేదు సార్. ఒక పర్సన్కి మన ఆఫీస్ నుండి అంత డబ్బు ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అది రూల్. ఇదేం రూల్ నందు గారు? నేనెక్కడా వినలేదు. పాపం అనాథ పిల్లలు నా మీద నమ్మకంతో హాస్పిటల్ దగ్గర ఆశగా ఎదురుచూస్తున్నారు. మావయ్య గారు, మీరైనా ఇలాంటి రూల్స్ ఉన్నాయని నాకు అప్పుడే చెప్పుంటే నేను వేరే వాళ్ళని అడిగేవాడిని కదా. ఎన్నో ఏళ్ల నుండి ఎంతో మందికి సాయం చేస్తున్న నేను మొట్టమొదటిసారి నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది. నా పేరు మీద డబ్బులు వేయడానికి రూల్స్ అడ్డొచ్చాయి అంటే నేను మీకు అంత పరాయవాడిని అయిపోయానా? అయ్యో, బాబు చందు, అంత మాట అనద్దు. చాలా కాలం క్రితం కళ్యాణ్ చేసిన మోసాలు, అన్యాయాల్ని అడ్డుకోవడానికి ఆ రూలు పెట్టింది నేనే. కానీ నువ్వు సాయం అడిగేసరికి ఆ విషయం గుర్తుకు రాలేదు. మీకు గుర్తులేదు? నందు గారికి నా మీద నమ్మకం లేదు, అంతేనా? నో చందు, నీ గురించి తెలిసి కూడా నేనెందుకు అలా అనుకుంటాను? ఆఫీసులో ఉన్న రూల్స్ ప్రకారం నేను నడుచుకున్నాను. అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు. చందు, రూల్స్ విషయంలో నందు గారు నిన్నే కాదు, నన్ను డాడ్ని కూడా కేర్ చేయరు. అంత సిన్సియర్గా ఉంటారు. అందుకే ఈ పొరపాటు జరుగుంటుంది. బాబు నందు, ఇప్పుడే ఇమీడియట్గా చందు అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి. వద్దు మావయ్య, నా కోసం మీ రూల్స్ మార్చుకోకండి. లేదు బాబు, కళ్యాణ్ లాంటి వెధవ గురించి పెట్టిన రూలు. నీలాంటి మంచివాడికి నువ్వు చేసే మంచి పనికి అడ్డు రాకూడదు. నా వల్ల జరిగిన పొరపాటుకి మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఇక మీదట ఎలాంటి మిస్టేక్ జరగకుండా మీ గౌరవం తగ్గకుండా నడుచుకుంటాను సార్. నందు, ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల మిస్టేక్ జరిగింది. ఇప్పుడు క్లియర్ అయింది కదా. రూల్స్ ఫాలో అవ్వడం తప్పేమీ కాదు. దానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో, నేను పెట్టిన రూలు నేనే మర్చిపోవడం వల్ల ఇదంతా. ఇందులో నా తప్పే తప్ప నీ తప్పేం లేదు నందు. చందు, డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. నువ్వు దగ్గరుండి ఆ సర్జరీ జరిపించు. ఇప్పటికీ ఆలస్యమైంది నందు. మీరు ఆఫీస్కి బయలుదేరండి. నేను కూడా రెడీ అయి వస్తాను. సరే సార్. సారీ తను, నా వల్ల కొంతమంది అనాథ పిల్లలకి అన్యాయం జరుగుతుందేమో అన్న భయంతో నేను కొంచెం కోపంగా మాట్లాడాను. నీ కోపంలో న్యాయం ఉంది చందు. దానికి సారీ చెప్పడం ఎందుకు? ఏం చేయను తను. ఇప్పుడు ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చిందో వాళ్ళది ఏ తప్పు లేదంటున్నారు అంటే నా వల్లే ప్రాబ్లం అని కదా? నో చందు, అలా ఏం కాదు. అది తను, నీ ఫ్యామిలీ కోసం నన్ను కన్విన్స్ చేయొద్దు. మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లానేం కాదు నేను. పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో ఓటములు చూశాను. ఇది నాకు కొత్త కాదు. నేను అడగకుండానే మీ డాడ్ డబ్బులిస్తాను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడేమో కొత్త కొత్త రూల్స్ మాట్లాడి మధ్యలో నన్ను జోకర్ని చేశారు. నచ్చిన మనుషులకి గౌరవం ఇవ్వడం మంచిదే, కానీ సొంత మనుషుల కన్నా ఎక్కువ విలువ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదేమో.
పాపం పిచ్చిది నా మీద ప్రేమతో నా యాక్టింగ్ తెలియక చెప్పినవన్నీ నమ్మింది. నాకు జరగని అవమానం అన్యాయం గురించి చాలా ఫీల్ అయిపోతుంది. నా పెళ్ళికి పెద్దలా ఇంటికి పెద్ద కొడుకులా చలామణైపోయే నందు గురించి మెల్లగా నా భార్య మనసులో విషం ఎక్కిస్తున్నాను. ఈ విషం ఇల్లంతా పాకి ఆఖరికి నిన్ను అందరికీ దూరం పెడుతుంది. అమ్మా, నీకోసం రాగి జావ తీసుకొచ్చాను. గుండెకి బీపీకి ఇది చాలా మంచిది. వేడిగా ఉంది, తాగమ్మా. అమ్మా, నా మీద కోపంతో నన్ను తిట్టు కొట్టు, అంతేకాని నీ ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకోవద్దమ్మా. ఎంత కాదనుకున్నా నేను నువ్వు పోసిన ప్రాణాన్నమ్మా. నీ ప్రాణాలు కాపాడలేకపోతే నా బ్రతుక్కే అర్థం ఉండదు. ఇదంతా నిజమేనా? నీ మాటలు నిజమేనా? ఏంటమ్మా అలా అడుగుతావు? నువ్వు స్పృహ లేకుండా పడిపోయినప్పుడు నాకు గుండె ఆగినంత పని అయిందమ్మా. నేను మీతో ఉండడానికి ఈ ఇంటికి వచ్చాను, కానీ మిమ్మల్ని మార్చాలనో నమ్మించాలనో కాదమ్మా. నువ్వు గతంలో చేసిన పనుల వల్ల, పాపాల వల్ల ఇప్పుడు నువ్వు మారావన్న నిజాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. కానీ నీ కన్నీళ్లలో మాత్రం ఈ అమ్మ మీద ప్రేమ కనపడుతుంది. అందుకే నిన్ను క్షమించాలనుకుంటున్నాను. అమ్మా, చాలమ్మా, ఈ ఒక్క మాట నాకు చాలు. ఇంట్లో ఎవరు ఏమన్నా నాకు బాధ లేదు. మా అమ్మ నన్ను నమ్ముతుంది, నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న ధైర్యంతో ప్రశాంతంగా చచ్చిపోతాను. ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు చావు గురించి ఎందుకు అభి? నువ్వు బ్రతికుండగానే నిన్ను చచ్చిన దాంతో సమానం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను చావు నుండి కాపాడావు. ఇంకెప్పుడు నేను నీ గతం గురించి మాట్లాడను, ఆలోచించను. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఈ ఇంటికొచ్చావు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండు. సరేనమ్మా, ఈ జావ తాగు. నా కన్నీళ్లలో ప్రేమని చూసావు, కానీ నా మాటల్లో నాటకాన్ని కనిపెట్టలేకపోయావా పిచ్చి అమ్మా? మొదట సాక్షి, ఆ తర్వాత నందు, ఇప్పుడు నువ్వు. ఇలా ఒక్కొక్కరుగా నా గుప్పెట్లో బంధించి నేను అనుకున్నది సాధిస్తాను.